Hi everyone, welcome to my channel. Today we are going to learn about present perfect tense. The present perfect tense indicates an action that started in the past and either continues to the present, has been completed or has relevance in the present. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది దేన్ని సూచిస్తుందంటే ఒక యాక్షన్ అనేది పాస్ట్లో స్టార్ట్ అయిపోయి ఇప్పుడు కంటిన్యూ కావచ్చు, లేదంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే దానికి సంబంధించిన దాని గురించి మనం ప్రస్తుతం మాట్లాడుతుంటే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాము. ఇట్ ఈస్ ఫార్మ్డ్ విత్ హ్యావ్, హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద మెయిన్ వర్బ్. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే సబ్జెక్టు హ్యావ్ లేదా హ్యాస్, అదేవిధంగా పాస్ట్ పార్టిసిపుల్తో ఇది ఫామ్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్, హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 ఫామ్, మెయిన్కి V3 ఫామ్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఫినిష్డ్, నేను కంప్లీట్ చేశాను. షీ హ్యాస్ వర్క్డ్, ఆమె పని చేసింది. దే హ్యావ్ గాన్, వాళ్ళు వెళ్ళారు. ద హ్యావ్ ఫామ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింగులర్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్. ఇక్కడ హ్యావ్ అనే దాన్ని సింగులర్ ప్లూరల్కి మనము యూజ్ చేస్తాము. అవి ఏంటంటే ఐ, వి, యు, దే, వీటికి మనము హ్యావ్ని యూజ్ చేస్తాము. వైల్ హ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద థర్డ్ పర్సన్ సింగులర్. హ్యాస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే వస్తుంది. అవేంటి? హీ, షీ, ఇట్. అంటే ఇక్కడ ఐ, వి, యు, దేకి హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? ఇక్కడ గో అనేది మెయిన్ వర్బ్ కదా, గో, వెంట్, గాన్. గాన్ అనేది V3 పాస్ట్ పార్టిసిపుల్. అంటే ఐ హ్యావ్ గాన్, వీ హ్యావ్ గాన్, యూ హ్యావ్ గాన్, దే హ్యావ్ గాన్. ఇక్కడ హీ, షీ, ఇట్కి వచ్చేసి హ్యాస్ యూజ్ చేస్తాము. హీ, షీ, ఇట్, హ్యాస్ ప్లస్ V3 ఫామ్. V3 ఫామ్ అంటే ఇక్కడ వర్క్, వర్క్, వర్క్డ్. వర్క్డ్ అనేది V3 ఫామ్. హీ హ్యాస్ వర్క్డ్, షీ హ్యాస్ వర్క్డ్, ఇట్ హ్యాస్ వర్క్డ్. అయితే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇంకా ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ చూద్దాం. కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ అంటే పాస్ట్లో జరిగిన యాక్షన్స్ గురించి మనం ఇండికేట్ చేయాలంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఫర్ యాక్షన్స్ దట్ ఫినిష్డ్ అట్ అన్ అన్స్పెసిఫైడ్ టైమ్ ఇన్ ద పాస్ట్ బట్ ద రిజల్ట్ ఈజ్ స్టిల్ రిలవెంట్. అంటే ఒక యాక్షన్ అనేది సర్టెన్ టైం అంటే ఒక పర్టికులర్ టైం అని చెప్పకుండా ఆ టైంలో కంప్లీట్ అయిపోయి ఉంటుంది, కానీ దానికి సంబంధించిన విషయము ప్రస్తుతం జరుగుతూ ఉంది. దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్, నేను నా హోంవర్క్ని కంప్లీట్ చేశాను. ద యాక్షన్ ఆఫ్ ఫినిషింగ్ ఈజ్ డన్, అంటే చేయాల్సింది కంప్లీట్ చేశాను. బట్ ద రిజల్ట్ ఈజ్ రిలవెంట్ బికాస్ యు ఆర్ నో లాంగర్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే నువ్వు ఇప్పుడు హోంవర్క్ చేయట్లేదు, ఆల్రెడీ నువ్వు కంప్లీట్ చేసేసావు అని చెప్పేస్తున్నావు. నెక్స్ట్, యాక్షన్స్ కంటిన్యూయింగ్ టు ద ప్రజెంట్. అంటే యాక్షన్స్ అనేవి కంటిన్యూ అవుతుంటే కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఫర్ యాక్షన్స్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆర్ స్టిల్ హ్యాపెనింగ్. అంటే పాస్ట్లో వర్క్ స్టార్ట్ అయిపోయింది కానీ ఇప్పటి వరకు కూడా అది కంటిన్యూ అవుతుంటే మనము దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాము. ఎగ్జాంపుల్ వచ్చేసి దే హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ 5 years. అంటే వాళ్ళు గత 5 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు, ఈ ఇంట్లో నివసిస్తున్నారు. అంటే దే స్టార్టెడ్ లివింగ్ దేర్ 5 years ago అండ్ స్టిల్ లివ్ దేర్. అంటే వాళ్ళు 5 years నుండి నివసిస్తున్నారు, ప్రస్తుతం కూడా వాళ్ళు నివసిస్తున్నారు. అంటే గతంలో స్టార్ట్ అయింది, కంటిన్యూ ఇంకా అవుతూనే ఉంది, కాబట్టి దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అప్ టు ద ప్రజెంట్. అంటే మీ ఎక్స్పీరియన్స్ గురించి ఎక్స్ప్రెస్ చేయాలంటే కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఫర్ థింగ్స్ యూ హ్యావ్ డన్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అట్ ఎనీ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. అంటే మీ లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినా, అంటే మీ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఎగ్జాంపుల్, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ప్యారిస్. మీరు ఎప్పుడైనా ప్యారిస్ వెళ్ళారా? యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఏ లైఫ్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు ఇప్పటి వరకు కానీ, అంటే మీరు ఎప్పుడైనా ప్యారిస్కి వెళ్ళారా అని అడుగుతున్నారు. ఓకే, ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. రీసెంట్ ఈవెంట్స్ ఫర్ యాక్షన్స్ దట్ హ్యావ్ జస్ట్ బీన్ కంప్లీటెడ్. అంటే రీసెంట్గా కంప్లీట్ అయిన యాక్షన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, హీ హ్యాస్ జస్ట్ అరైవ్డ్. అతను ఇప్పుడే వచ్చాడు. ద అరైవల్ ఈజ్ రీసెంట్, అంటే ఇప్పుడే జరిగింది. అండ్ ద రిజల్ట్ ఈజ్ రిలవెంట్ నౌ. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అతను ఇప్పుడే వచ్చాడు అని మీరు చెప్తున్నారు. ఇలాంటి రీసెంట్ ఈవెంట్స్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే కూడా మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తారు. యాక్షన్స్ విత్ అన్ అన్ఫినిష్డ్ టైమ్ ఫ్రేమ్.
The present perfect is used with the time expressions like since, for, or yet to indicate an action started in the past and is still ongoing or has a result relevant to the present. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది టైం ఎక్స్ప్రెషన్స్ అంటే సిన్స్, ఫర్, ఎట్ అనే టైం ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి గతంలో వర్క్ స్టార్ట్ అయ్యి అది ప్రస్తుతం కొనసాగుతూ ఉండడము, లేదంటే దాని గురించి మనము మాట్లాడుతుంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఎంపసైజింగ్ ద రిజల్ట్ ఆఫ్ ఏ పాస్ట్ యాక్షన్. ఒక యాక్షన్ గతంలో కంప్లీట్ అయిపోయి దాని ఎఫెక్ట్ ప్రస్తుతం కూడా ఉంటే దాన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. I have broken my leg. నా కాలు విరిగింది. The emphasis is on the current state, the broken leg. అంటే నా కాలు విరిగింది అని చెప్తున్నాము. గతంలో నా కాలు విరిగింది కానీ దాని ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఉంది అని మనము ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫార్మేషన్. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్లో ఫస్ట్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. ఎగ్జాంపుల్, I have read the book. నేను పుస్తకం చదివాను. షీ హ్యాస్ ఈటెన్ డిన్నర్. ఆమె భోజనం చేసింది. దే హ్యావ్ ట్రావెల్ టు ప్యారిస్. వారు ప్యారిస్కి ప్రయాణించారు. నెగటివ్ సెంటెన్స్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ నెగటివ్లో ఒక నాట్ ఎక్స్ట్రా వస్తుంది. నాట్ పెట్టాము అంటే కాదు, లేదు అని చెప్పడం అన్నట్టు. ఐ హ్యావ్ నాట్ రెడ్ ద బుక్. నేను పుస్తకం చదవలేదు. షీ హ్యాస్ నాట్ ఈటెన్ డిన్నర్. ఆమె డిన్నర్ చేయలేదు. దే హ్యావ్ నాట్ ట్రావెల్ టు ప్యారిస్. వారు ప్యారిస్కి ప్రయాణించలేదు. ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్. ఇక్కడ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్కి మనం ఇక్కడ యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ అనేది ముందు వచ్చేస్తుంది. హ్యావ్, హ్యాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. ఎగ్జాంపుల్, హ్యావ్ ఐ రెడ్ ద బుక్. నేను పుస్తకం చదివానా? హ్యాస్ షీ ఈటెన్ డిన్నర్. ఆమె డిన్నర్ చేసిందా? హ్యావ్ దే ట్రావెల్ టు ప్యారిస్. వాళ్ళు ప్యారిస్కి ప్రయాణించారా? Some more examples are here. She has painted the room. ఆమె గదికి రంగులు వేసింది. We have seen that movie before. మనం ఆ సినిమా ఇంతకు ముందు చూసాం అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. They have just moved to a new house. వారు ఇప్పుడే కొత్త ఇంటికి మారారు. He hasn't eaten breakfast yet. అతను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినలేదు. Make some more sentences with daily use verbs and comment in the comment box. All the best. If you like this video, hit like button, share and subscribe to my channel. Thank you for watching. Bye.